ఇక నుంచి మనం జనరల్‌గా పోతుంటాం కదా! సోమాజిగూడ రోడ్‌లో నుంచి పోతుంటే మనకు దానిపైన రాజ్ భవన్ రోడ్ అని చెప్తాం. ఎక్కడికన్నా వెళ్ళాలి ఆటోలు, గిటోలు మాట్లాడుకోవాలన్నా కూడా రాజ్ భవన్ అని చెప్తాం కదా! అయితే ఇక నుంచి రాజ్ భవన్ పేరు కాదు, రాజ్ భవన్ పేరును తీసేసిర్రు. సో, దాని ప్లేస్‌లో వచ్చేసింది ఏంటి దాని పేరు ఇక నుంచి మీకు రాజ్ భవన్ అనేది లోక్ భవన్‌గా మీకు కళ్ళ ముందు ప్రత్యక్షం అవ్వబోతుంది. అదొకటే కాదండి, పీఎంఓ పేరునేమో సేవా తీర్థిగా, అలాగే మనకిప్పుడు తెలంగాణ గవర్నర్ అధికార నివాసం ఉంది కదా! తెలంగాణదే కాదు ఎక్కడ ఏ రాష్ట్రాల్లో అయినా కూడా ఇక దాని పేరు వచ్చేసి లోక్ భవన్‌గా ఉండబోతుంది. సో, వీటినేంది రాజ్‌భవన్ పేరును లోక్ భవన్‌గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కొత్తగా మార్చిన పేరు ఇప్పటి నుండి అన్ని అధికారిక కార్యక్రమాల్లో అమలవుతుందని ప్రకటించిన లోక్ భవన్. సో, మనకేంది రాజ్ భవన్ చాలా అందరికీ పలికి పలికి రాజ్ భవన్. ఇప్పుడు ఎవరైనా మెమోరాండమ్స్ ఆఖరికి ఎవరి మీదైనా కంప్లైంట్ ఇవ్వాలన్నా, లేకపోతే మంత్రులు పోవాలన్నా, లేదంటే మాజీ మంత్రులు పోవాలన్నా, ఏ అరాచకమైనా కూడా ఆయనకు మెమోరాండం ఇవ్వడానికి వెళ్తుంటారు కదా! సో, ఇక నుంచి మనకి లోక్ భవన్, అది రాజ్ భవన్ కాదు లోక్ భవన్. ఇప్పటి నుంచి అక్కడి నుంచి వెళ్ళే అంటే కొన్ని రోజులు కొత్తగా అనిపిస్తుంది. ఇన్నాళ్ళు ఎప్పటి నుంచో రాజ్ భవన్ రాజ్ భవన్ అనేసి పలుకుతూ ఉండేవాళ్ళు. సో, దాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దాన్ని లోక్ భవన్‌గా మార్చేసింది. అలాగే పీఎంఓ పేరును కూడా సేవా తీర్థ్‌గా, పీఎంఓ భవన్ ఉంటుంది కదా! దాని పేరు కూడా సేవా తీర్థ్‌గా మార్చిర్రు.